అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివయ్య యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనము కర్నూలు జిల్లా కోసి మండలంలో ఉన్నటువంటి మూగల దొడ్డికైతే రావడం జరిగింది. ఈ రోజు సామాన్యంగా మనం గుళ్ళు గోపురాలు ఎన్నో చూసాం, కానీ ఇక్కడ మనుషులే ఋషులై ఈ యొక్క గ్రామానికి, ఈ యొక్క ప్రాంతానికి, ఈ యొక్క మండలానికి పెద్ద ఎత్తున ఆశీస్సులు ఇస్తున్నటువంటి ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వాముల వారి సేవలో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ చరిత్ర ఏంటి, ఈయన చరిత్ర ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలను అడుగుదాం. సుమారుగా అయితే మనము దేవరు చూసాము, ఉరుసులు చూసాము, జాతరలు చూసాము, కానీ ఈ యొక్క గ్రామంలో కేవలం ఆయన ఉరుసు సందర్భంగా సుమారుగా ఒక్కొక్కింటికి రెండు ఏటలు పొటేలు ఇక్కడ ఆయనకి సమర్పించడం అంటే మామూలు విషయం కాదు. సుమారుగా ఇక్కడ ఆ 50 నుంచి 70 పొటేలు కూడా ఇక్కడ జత మీద ఇక్కడ ఆయనకు సమర్పిస్తారు. మరి అది ఏంటి సంగతి, ఆయన మరి ఏంటి సంగతి అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులతో తెలుసుకుందాం. ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్దాం. నమస్కారం అండి. ఏ ఊరు ఇది? ఈ ఇంత పెద్ద ఎత్తున చేపడుతున్నారు, ఎవరండి, ఏమి? ఇది మూగలదొడ్డి అండి. గ్రామస్తులు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన గొర్రెలు కాసినాడు. గొర్రెలు కాసి సేవ చేసినాడు. సేవ చేసిన తర్వాత ఒక పుడగడ్డు ఉంది. పుడగడ్డ అప్పుడు ఇక్కడే పుడగడ్డు ఉంది. ఉండదు ఆయన సేవ చేసినాడు. సేవ చేసిన తర్వాత అప్పుడు నేను బయటకు వస్తాను, నేను తాత వస్తాను చెప్పినాడు. చెప్పిన తర్వాత ఏమన్నా నేను వస్తానే అంత గ్రామస్తులు ఊర పక్కన అందరూ స్థలానికి క్లీన్ చేసినారు. క్లీన్ చేసి తాతని తీసినారు. తీసి గ్రామస్తులు అప్పటి నుండి ఉరుసు జరుగుతుంది. సుమారుగా ఎన్ని సంవత్సరాలు జరపచ్చండి? ఈ యొక్క స్వామి వారిని ఏ సంఘం వాళ్ళు, వాళ్ళ తాళకు సంబంధించి ఎవరు కొలుస్తున్నారు? కుల మొత్తం 3 తలాలు ఏం లేదండి. వాళ్ళు బెంగయ్య తాత అని వాళ్ళు ఊరు జరుపుకుంటారండి. అంటే వీళ్ళకి పేర్లు ఏమైనా ఉన్నాయా? అది బెంగయ్య తాత బెంగీరప్ తాత వాళ్ళ పేర్లు. మరి వీళ్ళు కూడా వీళ్ళ వంశం ఏమైనా ఉందా? వీళ్ళ వంశం అదే వాడే బెంగయ్య వంశమే. వాళ్ళ వంశం జరిపేది వాడు జరిపేది. ఇక్కడ మన గ్రామంకి వచ్చి అడిగితే వాళ్ళ కులస్తులు అంటే ఏం అడిగితే చెప్తారండి? వాళ్ళ గ్రామస్తులు అడిగితే బెంగయ్య తాత ఎక్కడ ఉన్నాడని చెప్తారండి. ఏ మాసంలో, ఏ సంవత్సరంలో, ఏ విధంగా జరుగుతుంది ఆయన సేవ? ఇదే ఫిబ్రవరిలో జరుగుతుంది. ఊరుసు 3 సంవత్సరాల తర్వాత ఒకసారి చేస్తున్నారు. తర్వాత పీర్ల పండుగ బాగా జరుగుతుంది. పీర్ల పండుగలో తాత సవారికి ఇక్కడే వస్తాడు. ఇక్కడ వచ్చి సవారి తీసుకొని కాయలు కొట్టి మళ్ళీ పోతాడు. మళ్ళీ పోయినాక తర్వాత మరి సాయంత్రం పూట అక్కడ వంగ దగ్గర పోతాడు. వంగ పోయి శ్రమ వేసి మరి ఊరికి వస్తాడు. దాదాపుగా ఈ రోజు ఉరుసు సందర్భంగా ఏ విధంగా ఖర్చు, ఏ మాత్రం జనాభా ఉంటారండి? జనాభా దండుకుంటాండి. ఈ రోజు ఇక్కడ మన స్వామివారి సేవలు అంటే అవేమో యాట్లు గీటలు సంఖ్య ఎంతో చెప్పారు, అది ఎంతవరకు నిజం? అది చాలా వరకు నిజమేది. అది ఇంటింటికి అనేది ఎన్ని యాట్లు ఏమి చేస్తారండి? ఇంటికి రెండు 72 యాట్లు 73 యాట్లు పడతాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ఒకసారి. అది అంటే ఊరేది పాలు చేస్తారా లేకపోతే ఆయన్ని ఊరు మొక్కుబడి చేస్తారు. ఊరు గ్రామస్తులు బెంగయ్య తాతని వాళ్ళు చేసి సేవ చేసిన వాడు వాళ్ళు అన్ని కులస్తులు చేస్తున్నారు. ఊరు గ్రామం అంతా మొత్తం చేస్తున్నారు. మొత్తం సన్న పెద్దది ఏం లేదు. ఊరు సమస్య మొత్తం అందరూ చేస్తున్నారు. మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు కానీ స్వామిని నమ్ముకుంటే ఏ విధంగా ఆశీస్సులు ఉన్నాయండి? ఆశీస్సులు అన్ని నువ్వు ఏం నమ్ముకుంటే అది జరుగుతుందండి. ఏం అనుకుంటే అది అవుతుందండి. మరి ఇప్పుడు స్వామివారి సేవలు పొందాలంటే మేము ఎప్పుడు వస్తే స్వామివారి సేవలు మాకు అందుతాయి? స్వామివారి సేవలు అంటే మీరు పీర్ల పండ్లప్పుడు రావాలా. ఇంకా ఎప్పుడైనా అమాస గురాలు ఏం జరగదు. పీర్ల పండ్ల వస్తే సవారణ వస్తే చెప్తారు. అప్పుడు అమావాస్యకి ఏమైనా మేము బాధలు ఉంటే అట్లా చెప్పుకోవడానికి అమావాస్యకి వచ్చి నీ కాయలు కొట్టి నీ మనసులో అనుకునింది మొక్కబడి ఉంటే జరుగుతుంది. అది పీర్ల పండ్ల చెప్తారు. తాత ఏమి అనుకూలం అంటే అమాస రావాలా, ఇన్ని బేసాలు రావాలా వాళ్ళు చెప్తారు. అప్పుడు సేవ చేయాలి. మీరు సేవ చేసి మీకు ఫలితం చెప్తుంది. ప్రస్తుతానికి ఏ ఊరు, ఏ మండలం, ఎక్కడండి? ఇది మూగలదొడ్డి గ్రామము, కోసిక మండలం, కర్నూలు జిల్లా, ఆదం తాలూకా, మందరం తాలూకా. నమస్కారం అండి. నా పేరు నరసన్న. ఈ తాతది బాగా జరుగుతుందా అని చెప్తున్నాను. మరి స్వామివారి గురించి కానీ తెలియని వాళ్ళకు స్వామి గురించి చెప్పాలంటే మీరు 2 మాటలు ఏం చెప్తారు చూసేటువంటి జనాలకు? ఈడే పుట్టిన దేవుడు మన కురుబళ్ళకే వచ్చినాయి చేసినాడు. సాయిబులు గిలివే ఏమి ఇట్లా లేరు. మా కురుబళ్ళే అంత చేసేది అందరు ఊరోళ్ళు. దాదాపుగా మన స్వామివారి సేవ దాకా జనాలు ఎంతమంది దాకా కలిసి వచ్చండి? ఇప్పుడైతే ఉరుసుకు కానీ పీర్ల పండుగ కానీ? పీర్ల పండుగ ఇంకా ఇంటింటికి ఒక యాట ఉంటుంది. ఉరుసు అంటే మరి 70 యాట్ల పైన ఉండవు ఇప్పుడు ఉరుసుకి. పీర్ల పండుగ అంటే ఇంటింటికి ఒక యాట. ఒక్క విషయంగా 2025 వచ్చింది. ఈ సంవత్సరంలో మీ ఊర్లో జరిగేటువంటి సంబరాలు ఏంటండి? ఇప్పుడు ఈ రోజు ఏంటి, నెక్స్ట్ ఏం జరుగుతుంది, తర్వాత ఏముంది? పీర్ల పండుగ, ఉరుసు, దేవర జరుగుతుంది.
2025లో ఇన్ని కార్యక్రమం ఒకే సంవత్సరంలో వచ్చాయి. దేవస్థానం ఇలాంటి కార్యక్రమం ఎప్పుడైనా వచ్చిందా ఈ ఒకే సంవత్సరంలో ఇన్ని కార్యాలు? ఎప్పుడో వస్తుంటాయి. సుమారుగా మీ గ్రామం నుంచి ఎంత ఖర్చు దాకా రావాలి? పెద్ద ఖర్చు ఒక మాట అనొచ్చు కదా, లక్షలు దాటుతుంది. ఇంటికి ఒక ఎక్కువే ఒక్క పండక్కి. మామూలుగా పీర్ల పండుగ పెద్ద ఎత్తున చెప్తున్నారు. పీర్ల పండుగ ఎంత ఖర్చు రావచ్చు ఒక గ్రామానికి, ఒక ఇంటికి? 50,000 వరకు ఒక్కింటికి పీర్ల పండుగ. మామూలు దేవరత జరుగుతాం కదా, ఇది పీర్ల పండుగ ఏంటి అంత పెద్దగా జరుగుతుంది? చెప్పను కాదు, అందరు కొత్త బట్టలు అన్ని కొత్తవే. ఇంకా అందరూ నీట్గా ఉండాల పండుగ అయ్యే వరకు. అంత స్వామి సెరిగేశ్వర రోజు ఏముంటుంది స్పెషల్? ఆయన మంటలో గానీ లేకుంటే ఆయన ఇది సొదింపులు చూడడం కానీ ఆయన ప్రసాదం చేయడం కానీ ఎలా ఉంటుంది ఆ సరిగేశ్వర రోజు? సర్వేశ్వర రోజు మంటలో మాత్రము పోనీరు. అప్పుడు ఫస్ట్ నెలే మంటల ఇడలేదు, ఇప్పుడు కూడా ఇడరు. చేసి సవారీ అయినాక తిరిగి మార్చరి ఏమనుకునింది ఆ రోజు చెప్పింది కూడా నిజమవుతుంది. నరసంగ.